లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై ఇప్పటివరకు తనకు సమాచారం లేదన్నారు బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్. సమాచారం వచ్చిన తర్వాత స్పందిస్తానన్నారు. కాంగ్రెస్ బీజేపీలు కాళేశ్వరం కూలింది అని ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. కొన్ని ప్రాజెక్టులు నిర్మిస్తుంటే కొన్ని అవాంతరాలు జరుగుతాయన్నారు. పోలవరం కాఫర్ డ్యాం కూడా కుంగిపోయిందన్నారు మాజీ ఎంపీ. భూకంపం వచ్చినా మేడిగడ్డకు ఏమీ కాలేదంటున్న మాజీ ఎంపీ వినోద్ కుమార్తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. కాళేశ్వరం కమిషన్కు సంబంధించి బీఆర్ఎస్ అధినేతకు నోటీసులు ఇచ్చారని చెప్పి ప్రచారం జరుగుతుంది. మనతో పాటు కీలక నేత వినోద్ కుమార్ గారు ఉన్నారు. సార్, కాళేశ్వరం కమిషన్ నుంచి నోటీసులు వచ్చాయని తెలుస్తుంది, మీకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంది? నోటీస్ వచ్చిన తర్వాత నోటీసులో ఏముండదో చూసిన తర్వాత మేము స్పందిస్తాం. బీఆర్ఎస్ ఈ 10 ఏళ్ల కాలంలో చాలా కీలకంగా ఈ ప్రాజెక్ట్ని తీసుకుంది. కానీ ఇదే ప్రాజెక్టు కూలిపోయిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. దాంతోపాటుగా కమిషన్ కూడా వేయడం జరిగింది. కమిషన్ విచారణ జరుగుతుంది. ఏం చెప్తారు ఈ ప్రాజెక్ట్ సంబంధించి? ఈ ప్రాజెక్టు పైన మా శ్రీధర్ దేశపాండే గారు ఒక మంచి పుస్తకాన్ని రచించారు. మొన్ననే హరీష్ గారు దాన్ని ఆవిష్కరించారు. నేను కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవగాహన రావాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వెళ్ళి విమర్శించే వాళ్ళు ఆ పుస్తకాన్ని చదవాలని చెప్పి నేను కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ఇటు నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం నిర్మించింది, అక్కడ ఒక్క పిల్లర్ అయినా కూలిందా? ఎందుకు కాళేశ్వరం ఈ విధంగా కూలిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ 2 జాతీయ పార్టీలు ఎందుకు గూలినాయి అనే దానికి జవాబు వాళ్ళెవరు చెప్పడానికి? ఎందుకు గూలినాయి? యాక్ట్ ఆఫ్ గాడ్. ఇప్పుడు చాలా ప్రాజెక్టులు నాగార్జున సాగర్ నిర్మించినప్పుడు ఇలాంటివి జరిగినాయి. శ్రీశైలంలో కూడా నేను ఒక ఇబ్బంది జరిగిందని చెప్తున్నారు. పోలవరం ప్రాజెక్టు కూడా కొట్టుకుపోయింది. దాదాపు 5,000 కోట్ల రూపాయల కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయింది. కొన్ని ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ఇబ్బందులు జరుగుతాయి. సృష్టికి వ్యతిరేకంగా నిర్మిస్తున్నాం మనం. ఇప్పుడు మన భూకంపం వచ్చింది. మన భూకంపం వస్తే 1 మిల్లీమీటర్ కూడా జరగలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిన మాట నిజమే. కుంగిన తర్వాత భూకంపం వచ్చింది. అక్కడ ఒక 1 మిల్లీమీటర్ కూడా జరగలేదు. మరి అది చెప్పాలి కాంగ్రెస్ వాళ్ళు, అర్థం చేసుకోవాలి. అరే గంత పెద్ద భూకంపం వస్తే గింత కూడా జరగలేదు, ఎంత గట్టిగా ఉన్నది మేడిగడ్డ ప్రాజెక్ట్ అని వాళ్ళు అనుకోవాలి. గతంలో కూడా విద్యుత్ కమిషన్కి లేఖ రాయడం జరిగింది. కమిషన్ని హాజరు కావాలని చెప్పినప్పుడు కూడా కేసీఆర్ గారు లేఖలో పూర్తి స్థాయిలో వివరించారు. ఆయన పట్ల వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు, పూర్తి స్థాయిలో ఈ విషయంలో ఏం చేయబోతున్నారు? అది మా నోటీస్ వచ్చిన తర్వాత చెప్తాం. నోటీస్ ఇంకా మాకు ముట్టలేదు, వచ్చిన తర్వాత చెప్తాం. ఖచ్చితంగా నోటీస్ అందుకున్న తర్వాత దానికి సంబంధించి స్పందిస్తాం. పూర్తి మా దగ్గర డేటా మొత్తం కూడా ఉంది. పార్టీ తరఫున ఇటు అధినేత కేసీఆర్ కావచ్చు, అందరూ ఈ కమిషన్కి సంబంధించి పూర్తి వివరాలను కూడా బయట పెడతాం. తమ దగ్గర పూర్తి ఆన్సర్ కూడా ఉందని చెప్పి సీనియర్ నేత వినోద్ కుమార్ చెప్తున్నారు. అవుట్ టు స్టూడియో.